రాణిశ్రీ బ్లాగ్స్కి స్వాగతం సుస్వాగతం అండి. ఈరోజు మనం చేపల కూరని ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాము. ఇది చాలా ఈజీ ప్రాసెస్లో చూపిస్తాను, తొందరగా అయ్యేట్టుగా. ముందుగా స్టవ్ని వెలిగించి ఒక గిన్నెను పెట్టి ఒక 3 పావుల నూనె వేసుకున్నానండి. దాంట్లో ఒక 3 ఉల్లిపాయలు కట్ చేసి వేసుకున్నాను మీడియం సైజులో. ఆ ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్గా వేయించుకోవాలి. ఎక్కువ బ్రౌన్ అవసరం లేదు, లైట్గా దోరగా వేయించుకుంటే చాలు. దీన్ని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు. అందుకే ఇది పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇదే ఆయిల్లో మళ్ళీ ఒక చిన్న ఆనియన్ కట్ చేసి వేయించుకోవాలండి, అందుకని పెట్టించాను. ముందుగా దీంట్లో మిక్సీలో మనము మెంతులు, నువ్వులు, ఉప్పు, కారం, పసుపు, ఇంకా ధనియాల పొడి ఇవన్నీ వేసి నేను మిక్సీ పట్టుకుంటున్నాను. ఈ పొడి అంతా మిక్సీ పట్టిన పొడిలో మళ్ళీ ఏం చేస్తున్నానంటే దీంట్లో ఇందాక వేయించి పెట్టుకున్న ఆనియన్ ఉంది కదా, ఆ వేయించి పెట్టుకున్న ఆనియన్ మరి ఇంతకుముందు నేను మళ్ళీ చింతపండు నానబెట్టుకున్నానండి. దీంతో పాటుగా ఒక 50 గ్రాముల వరకు ఆ నానిన చింతపండును కూడా దీంట్లోనే వేసి మిక్సీకి వేస్తున్నాను. ఇది మొత్తము ఆ మసాలా అంతా పేస్ట్గా వస్తుంది కదా, అందుకని మిక్సీ కోసం ఈ మిక్సీ పట్టుకోవడం జరిగింది. అయితే ఈ పేస్ట్ని మనము ఇప్పుడు యూస్ చేయడానికి రెడీగా ఉంది. ఇప్పుడు మళ్ళీ ఆ గిన్నెలో ఇందాక వేయించి పెట్టుకున్న నూనెలోనే ఒక ఆనియన్ కట్ చేసి వేయించుకున్నాను. అది వేగిన తర్వాత ఇప్పుడు మనం వేయించుకున్న మసాలా ఉంది కదండి, ఆ మసాలాని వేయించుకోవాలి కొద్దిగా లైట్గా. ఎందుకంటే కారం, ఉప్పు ఇవన్నీ పచ్చి వేసాం కదా, కాసేపు వేగనివ్వాలి. వేగనిచ్చిన తర్వాత మనం వాటర్ వేసుకోవాలి. అంటే ఇందాక మిక్సీకి వేసి పెట్టుకున్న గిన్నెలోనే కొంచెము అది ఎలాగో మసాలా ఉంటుంది కదా, దాంట్లో కొంచెం వాటర్ వేసి కడిగి పెట్టుకున్నాను. అది వేసాను, ఇంకొక గ్లాస్ వాటర్ వేసాను, అంటే 2 గ్లాసెస్ వాటర్ వేసాను. ఇప్పుడు ఉడుకుతుంది చూసారా, కొంచెం నురుగు వస్తుంది కదా, అప్పుడు ఒక రెమ్మ కరివేపాకు వేసుకున్నాను. పచ్చిది వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మీకు ఒకవేళ దాంట్లో మసాలా ఏమైనా తక్కువ అనిపిస్తే, కారం తక్కువ అనిపించినా మళ్ళీ వేసుకోవచ్చు. నేను ఈ మసాలా ఏంటంటే జీలకర్ర మనం ఫస్ట్ వేసుకోలేదు కదండి, ఇది వాసన రావడానికి అని లాస్ట్లో వేసుకున్నాను. జీలకర్ర, షాజీరా, దాల్చిన చెక్క, లవంగా కలిపి ఉన్న మసాలా అండి అది. దాన్ని వేసి అలాగే కలిపిన తర్వాత కొద్దిగా ఉప్పు, కారం కూడా వేసుకోవచ్చు. మనం చూసి మసాలా సరిపోతుందా లేదా చూసి, కారం అవన్నీ చూసి వేసుకోవాలి. తర్వాత ముక్కలన్నీ పేర్చుకోవాలండి. ఈ ముక్కలన్నీ పేర్చుకున్న తర్వాత మెల్లిగా కదిపి ఒక పక్కన మూత పెట్టుకోవాలండి. ఇవన్నీ చాలా జాగ్రత్తగా చేసుకోవాలి ఇది ముక్కలు వేసిన తర్వాత, ఎందుకంటే తొందరగా ఉడికిపోతుంది కనుక ఇది ఎక్కువ కలపడానికి లేదు, మామూలుగా పేర్చి పెట్టుకోవాలి. అందుకని చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా. ఇది మసాలా అంతా పట్టిన తర్వాత ముక్క ఈజీగా ఉడికిపోతుంది. 5 మినిట్స్లో మీకు కుక్ అయిపోతుందండి. ఇది చూడండి ఎంత బాగా వచ్చిందో పైకి ఆయిల్ అంతా. ఇప్పుడు మనకు కూర రెడీ అయిపోయినట్టే. కానీ ఇది సెకండ్ టైం కూడా మనం ఇంకోసారి టర్న్ చేసుకోవాలండి. ఈ ముక్కని మొత్తము అన్ని ముక్కల్ని ఇలా ఒకసారి టర్న్ చేసుకుంటే మొత్తం మసాలా అంతా 2 వైపులా పడుతుంది. నీట్గా మెల్లిగా అనుకోవాలండి. ఇది నేను ఫార్వర్డ్లో పెట్టాను, ఏమనుకోవద్దు, లైట్గానే చేశాను నేను. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా ఏదున్నా కానీ గార్నిష్కి వేసుకొని లాస్ట్లో మూసేసి మూత పెట్టండి. 2 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. ఇప్పుడు చూడండి కమ్మని సువాసన వచ్చేలాగా చేపల కర్రీ రెడీ అయిపోయింది. చూడండి ఎంత ఈజీగా చేయొచ్చో. మీరు చేసి ఒకసారి మీ ఇంట్లో వాళ్ళకి కూడా చేసి పెట్టండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒకసారి మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.